ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడలారా, మరి యొక్క ఉదయకాలము దేవుని యొక్క ప్రత్యక్ష వాక్కును మనము ధ్యానం చేసుకుందాం. మన పరిశుద్ధ గ్రంథములను తెరిచి యోహాను సువార్త 14వ అధ్యాయం 12వ వచనమును చదువుకుందాం. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచువాడును చేయును, వాటికంటే మరి గొప్పవియు అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. ఎంత సంతోషకరమైన దేవుని మాట ఈ ఉదయకాలం ప్రభు మనకు అనుగ్రహించాడు. నీ పడకల యొద్ద నుంచి లేచి నీ హృదయ అంతరంగంలో ఏ పరిస్థితిని బట్టి కలవరపడుతున్నావు సహోదరి సహోదరుడా, ఆయన అంటున్నాడు, నేను చేయు క్రియలు మీరు కూడా చేస్తారు, వాటికన్నా గొప్పవి మీరు చేస్తారు అని ఆయన చెప్తూ ఉన్నాడు. ఆయన వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. మరి ఆయన తండ్రి పరలోకమునకు ఆరోహణమై వెళుతూ ఉండగా ఆయన బిడ్డలకు, ఆయన శిష్యులకు ఆయన ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు, వారిని ధైర్యపరుస్తూ ఉన్నాడు. మీ హృదయములు కలవరపడనీయబాకండి, నేను పరలోకమునకు వెళ్ళి మీకందరూ కూడా స్థలము సిద్ధపరచడానికి వెళ్తున్నాను. మరలా నేను తిరిగి వచ్చి నాతో కూడా ఉండడానికి నేను తీసుకొని వెళ్తున్నాను. అప్పటి వరకు నా యందు విశ్వాసం ఉంచిన ఎడల నేను చేసినట్లే, నేను జీవించినట్లే మీరు కూడా శక్తివంతంగా జీవిస్తారు. మరి ఏ విషయంలో కూడా అదరక బెదరక కృంగిపోక జీవిస్తారు. నాకన్నా కూడా గొప్ప కార్యాలు మీరు జరిగిస్తారు అని ఆయన వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాలం ఇంకెందుకు నీకు చింత, ఇంకెందుకు నీకు భయం, ఇంకెందుకు నీకు దిగులు, ఇంకెందుకు నీకు శోధన, శ్రమ, వ్యాకులత? ఆయన అంటున్నాడు ఎంత చక్కని మాట. ఆయన వలె మనము కూడా గొప్ప కార్యాలు జరిగిస్తాము. మరి ఎక్కువగా ఆయన కన్నా కూడా. చూడండి ఎంత ఆధిక్యత ప్రభు మనకు అనుగ్రహిస్తున్నాడు. కానీ నీవు ఒకటి చేయాలి, ఆయన యందు విశ్వాసం ఉంచాలి, ఆయన యందు నమ్మిక ఉంచాలి. విశ్వాసం ఉంచువాడు కలవరపడడు. ప్రియ సహోదరి సహోదరుడా, చూడండి ఆనాడు మరి ఆది అపోస్తలు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొనిన వారై పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థించినప్పుడు మరి దేవుడు వారు అన్య భాషలు మాట్లాడుచూ ఉండగా పరిశుద్ధాత్మతో వారిని నింపినప్పుడు ఎన్నో గొప్ప అద్భుత కార్యాలు, సూచక కార్యాలు జరిగినాయి. పేతురు, యోహాను మరి దేవుని యొక్క శిష్యులందరూ కూడా దేవుని కార్యాలు జరిగించారు. అనేక మంది రోగులను స్వస్థపరిచారు, చనిపోయిన వారిని తిరిగి లేపిన వారుగా ఉన్నారు. అవును ప్రియ సహోదరి సహోదరుడా, ఇటువంటి మరి శక్తి కలిగిన కార్యాలను ఆయన శిష్యుల పట్ల ప్రభు వారికి ఇచ్చిన శక్తి, వారికి ఇచ్చిన విశ్వాసం ఈ ఉదయకాలము నీవు కూడా కలిగి ఉండాలి. నీ దేవునికి అసాధ్యమైంది ఏది కూడా లేదు. ఏ పరిస్థితిని బట్టి కలవరపడుతున్నావు ఈ ఉదయకాలం? ఎవరిని బట్టి కలవరపడుతున్నావు? నీ హృదయాన్ని కలవరపడనియొద్దు. ఆయన వాగ్దానం ఇస్తూ ఉన్నాడు, నాకంటే గొప్ప కార్యాలు మీరు జరిగిస్తారు. అవును ప్రియ సహోదరి సహోదరుడా, నీవు దేవునికి భయపడు, మనుషులకు కాదు, పరిస్థితులకు కాదు. నీకున్న బలహీనతలను బట్టి, నీకున్న మరి ఆర్థిక ఇబ్బందులను చూచి భయపడకు. నీ దేవుని యందు నీవు భయభక్తులు కలిగి ఆయన యందు విశ్వాసం ఉంచు. ఆయన నీకు నడవవలసిన త్రోవను చూపిస్తాడు, నీవు నడవలసిన మార్గమును ఆయన నీకు బోధిస్తాడు. అవును, ఆయన అంటున్నాడు కదా, నేనే మార్గం, సత్యం, జీవం. కాబట్టి ఈ ఉదయకాలము ఏ పరిస్థితిని బట్టి కూడా నీవు కలవరపడక ఆయన ఇస్తున్న ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకో. ఆయన అంటున్నాడు, చూడు, నా యందు విశ్వాసం ఉంచువాడు చేయును, వాటికంటే మరి గొప్పవియు అతడు చేయునని మీతో నిశ్చయంగా చెప్తున్నాడు, ఖచ్చితంగా చెప్తున్నాడు. ఆయన వాగ్దానం ఇచ్చిన వాడు, నమ్మదగిన వాడు. కాబట్టి ఒక క్షణం నీ హృదయ అంతరంగంలో దేవుని ఎదుట దీన హృదయంతో ప్రార్థించు. అవును ప్రభువా, నేను కలవరంతో ఉన్నాను, భయంతో ఉన్నాను. ఈ దినచర్య ప్రారంభిస్తూ ఉండగా మరి నా ఎదుట ఎన్నో బాధ్యతలు, ఎన్నో మరి అవసరతలు, ఎంతో మందికి సమాధానము చెప్పుకోవాల్సి ఉన్నది. నన్ను బలపరచు వాని యందు నేను సమస్తము చేయగలను ప్రభువా అని దేవుని కృపగలిగిన హస్తాలకు అప్పగించుకో. ఆనాడు ఆయన బిడల విషయంలో, ఆయన శిష్యుల విషయంలో పరిశుద్ధాత్మ శక్తిని కుమ్మరించి అద్భుత కార్యాలు, సూచక కార్యాలు జరిగించి ఆయన గొప్పతనాన్ని చాటుకున్నాడు. ఆయన నామానికి ఘనతను ఆరోపించుకున్నాడు. నీ ద్వారా కూడా ఆయన గొప్ప కార్యాలు జరిగించాలని, నిన్ను ఆయన మహిమ కొరకు నిలబెట్టుకోవాలని ఆయన సంతోషిస్తూ ఎదురు చూస్తూ ఉండగా దేవుని వాక్యానికి లోబడు. ఆయన నిన్ను ఆశీర్వదించి విడిపించి
నీ ద్వారా గొప్ప కార్యాలు, నీ ద్వారా అనేకులకు ఆశీర్వాదం, నీ ద్వారా అనేకులకు నెమ్మది కలుగు చేసే విధంగా నీ జీవితాన్ని దీవించబోతున్నాడు. ఇటు మాటలు ప్రభు మన వెనుకడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవ, జీవము కలిగిన తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయ కాలము నాయనా నీ బిడలు వారి పడకల యొద్ద నుంచి లేచి వారి హృదయంలో ఏదైనా కలవరం, వేదన, భయం, విచారం ఉన్నట్లయితే మీ హృదయాలు కలవరపడనియొద్దు అంటున్నావు. నా యందు విశ్వాసం ఉంచండి, నా వలె మీరు కూడా ఎన్నో గొప్ప కార్యాలు జరిగిస్తారు, నాకన్నా గొప్ప కార్యాలు. అవును ప్రభువా, తండ్రి నీ అధికారాన్ని, ప్రభువా నీ శక్తిని నీ బిడలైన మాకు అనుగ్రహించిన దేవుడవు ప్రభువా, నీ యందు విశ్వాసం ఉంచితే చాలు తండ్రి. నాయనా నీవు నీ పరిశుద్ధాత్మ శక్తి చేత నీ బిడలను వాడుకుంటావు, శక్తివంతంగా వాడుకుంటావు ప్రభువా. నీ వాక్యానికి విధేయత చూపించి తండ్రి, నీ వాక్యమునకు విధేయత కలిగి నీ వాక్యాన్ని అనుసరిస్తూ జీవించినట్లయితే ప్రభువా, నీ వాక్యపు వెలుగులో నీ బిడల ద్వారా నీవు అద్భుతాలు చేయించగలవు, నీ బిడలను అద్భుతంగా వాడుకొనగలవు. నీ బిడలకు కలిగిన ప్రతి పరిస్థితి నుంచి నువ్వు విడిపించగలవు. నీకు అసాధ్యమైనది ఏది లేదు. నీవు శూన్యంలో సృష్టించేసిన దేవుడవు ప్రభువా. నీ బిడలకు చీకటిలో వెలుగు పుట్టించే దేవుడవు ప్రభువా. నిరాశలో ఆశను కలిగించే దేవుడవు ప్రభువా. ఎండిన ఎముకల్లో జీవాన్ని పుట్టించే దేవుడవు ప్రభువా. అసాధ్యమైనవి సాధ్యపరిచే దేవుడవు ప్రభువా. కృంగిన ప్రాణాలను లేవనెత్తే దేవుడవు ప్రభువా. నీ బిడలను దీవించండి. ఈ ఉదయకాలం దేని బట్టి చింతిస్తున్నారో, దేని బట్టి భయపడుతూ ఉన్నారో తండ్రి, నాకన్నా గొప్ప కార్యాలు మీరు జరిగిస్తారని నేను నిశ్చయంగా చెప్పుచున్నాను అంటున్నావు. అటువంటి వాగ్దానం నీ బిడల జీవితంలో నెరవేర్చమని, నెమ్మది కలిగి అనేకులకు దీవెనకరమైన బిడలుగా నీ బిడల జీవితాలను దీవించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ.